అయ్యా వీళ్ళ గోల్ ఏమిటంటే బాబు కాస్త ఆగండి, ఇదిగో మిమ్మల్నే మాట ఎప్పుడివ్వండి. అమ్మయ్యా, ఆ పెద్ద ఆయన పెద్ద కాంట్రాక్టరు, పేరు గురునాథం. ఆయనకి 10 లక్షల ఆస్తి, 25 లక్షల ఆశలు, ఒక్కర్తే కూతురు, పేరు సుబ్బులు. చంద్రుడికో మచ్చల, గులాబీకి మునుల, ఆయనకో మేనలుడు. వరసగా మేనలుడే, కానీ నిజానికి ఎవడో అదేదో మొగుడు అంటారే, ఆ మొగుడు. ఆ మొగుడి అదే ఈ మేనలుడి పేరు అబ్బులు. డబ్బు లేని అబ్బులు సుబ్బుల్ని వలచాడు. 1,00,000 రూపాయలు కన్యాశుల్కం ఇచ్చిన వాడికే పిల్లనిస్తారంటాడు గురునాథం గారు. ఈయన రేపు హైదరాబాద్ చేరగానే 4 లక్షల రూపాయల కాంట్రాక్టుకు టెండర్ కట్టాలి. 4 కాదు బాబు, 5. అలా కానివ్వండి. టెండర్ పని కాగానే సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్ లోనే సుబ్బులకి పెళ్లి చూపులు. గాడిది గుడ్డేం కాదు, అవేమి జరగవు సార్. నేను ప్రేమించిన అమ్మాయిని ఇంకొకరితో పెళ్లి చూపులకు మోసుకెళ్ళడానికి నేనేమన్నా నలమహారాజును అనుకుంటున్నారా? నానా సారీ. గురునాథం గారు ఇంకో పెద్ద తప్పటడుగు వేశారు. రైలు మీద పోకుండా దాబుసరిగా ఉంటుందని సొంత రథంలో బయలుదేరాడు. డ్రైవర్ని పిలిస్తే బత్తా డబ్బులు ఇవ్వాలని ఈ అబ్బుల్ని తోలమన్నాడు. హైదరాబాద్ చేరేలోగా ఏమిటి చారదంటుంటాను. బాబ్జీ నిదానం, నెమ్మది, మాట తెలియడం. చేరేలోగా ఏంటి? ఇది అసలు హైదరాబాద్ చారనే చారదు, చారనే చారదు, చారదంటే చారదు, చారనే చారదు, చారదంటే చారదు, చారనే. మావయ్య, నువ్వు ఆ టెండర్ కట్టను లేవు, సుబ్బుల్ని పరపురుషుడికి చూపించను లేవు. సుబ్బులు నాది, నా జన్మ హక్కు. గాడిద, అడ్డగాడిదని చదువా సంధ్య ఆస్తా పాస్తా 1 లక్షదే పిల్లనిస్తా. ఎంత? 1,00,000? అయినా కారెందుకు కాపేవరు నువ్వు? అవతల టైం అవుతుంది, పోనీ. ఈ రథం అడంగి చేరుతుందా? గురునాథం గారి టెండర్ని, అబ్బులు సుబ్బులు మెళ్ళో తాళిని కడతారా? వెండి తెరపై చూడండి. కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? వీల్లేదు, పోనీ పోనీ ఉరికించు. ఏముంది, దేవుడు దండించాడు. ఇందాక అక్కడ 2 మళ్ళాంటి ప్రేమికులు కారెక్కుతా ఉంటే వద్దు పొమ్మన్నాడు కదా. రేపు మన ఇద్దరిని కూడా ఇలాగ విడదీశాడనుకో, ఈసారి కారే పేలిపోతుంది. ఆ తర్వాత గాడిద సిక్కును పచ్చల ఏంటా కొత్త శకునం ఏంటి గురు? గ్యారంటీ. గురువా? గురువు ఏమిటా గాడిద? మావయ్య అని పిలవలేవు. పిల్లనివ్వని వాడు మావయ్య ఎలా అవుతాడు గురూజీ? పిల్ల, వీడి మొహానికి పిల్ల ఒకటి. 1,00,000దా? నీకు కాదు, పందిరి కొందకిచ్చి కట్టేస్తా. 1,00,000 రూపాయలే కదా, కుక్కని చంతే రాలుతాయి. అందాకెందుకు, నిన్నంత చాలు. నార్మల్ మాట వరుసకి నీ డొక్కురథం టైర్ పంచర్ అయిందనుకో, పాత టైర్ పీకటానికి 50,000, కొత్త టైర్ బిగించడానికి ఇంకో 50,000. 1,00,000 లక్షాధికారి. ఏంటి, టైరు మార్చడానికి 1,00,000 రూపాయలా? ఏ నువ్వు బుర్రలు మార్చి 10 లక్షలు సంపాదించలా? చెప్పగాడిదా? నేను పోను గురు, ఇక్కడే ఉంటా, పిశాచంలా పీక్కు తింటా. ఈ లోపు నీ టెండర్ టైం అయిపోతుంది. నీ 5 లక్షల కాంట్రాక్ట్ గోవిందా గోవిందా. గురు గురు, నా మాట విని ఓ 1,00,000 రూపాయలు నా మొహన పడి, నేను వెంటనే బంతిరాన్ని మొహన కొట్టేస్తాను. నీ కూతురు పెళ్ళాడేస్తాను. నీకు పుణ్యము నిన్ను, నాకు పురుషార్థం నిన్ను. సిగ్గులేదా బావ నీకు? నాన్నలా తిడుతుంటే సిగ్గుపడితే పనిలో సుబ్బులు. పోనీ నన్ను ఏం చేయమంటావు చెప్పు. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? అబ్బా, పృథ్వీరాజ్ ఏం చేశాడు? వాళ్ళకంటే గుర్రాలున్నాయి, మరి నాకు రైడింగ్ రాదు. సబ్బులు వాడితే ఉంటే గుసగుసలు పెళ్లి కావాల్సిన పిల్లవి. అదే పాయింట్ గురు. నువ్వు కార్ రిపేర్ చేస్తావా చేయవా? 1,00,000 రూపాయల కూలి. నేను చేస్తే చేయను. ఇదిగో అబ్బి, ఇట్రా నాన్న, ఈ కారు చెడిపోయింది, కాస్త రిపేర్ చేసి పెట్టమ్మా. చచ్చు నీ కడుపును పుడతాను. వద్దులేండి. వద్దు 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 బ్రదర్. ఆ దరిద్రుడు నీ కడుపును పుట్టకూడదు, నువ్వు ఈ కార్ రిపేర్ చేయకూడదు. 2 లవర్స్ ని లైలా మజును చేయకు బ్రదర్, ప్లీజ్. వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు. నువ్వు ఈ కారు రిపేర్ చేసావంటే నీకు పావలా ఇస్తా. వద్దు, డోంట్, ప్లీజ్ బ్రదర్ ప్లీజ్. పెద్ద బాధ పెడతాం, తప్పు. గాడిద. ఇదిగో అబ్బే, నువ్వు ఊరికే కారు తోలేవనుకో, హైదరాబాద్ దాకా మిమ్మల్ని ఇద్దరిని ఫ్రీగా కారు ఎక్కనిస్తా. నిజంగా? ఒట్టు, ఒక్క కాని కూడా పుచ్చుకోను. అయితే మా లేడీస్ అడిగి చెప్తాను. నీ భార్య నగా నట్రా బాగానే పెట్టావే గురు. సోడా బుడ్డి అద్దాలైనా నగా నట్రా బాగానే అంటున్నాయే. కార్ రెడీ.
మంచిది బాబు. అన్నట్టు ఇందాక నేను ఇస్తానన్న పావలా పుచ్చుకోవనుకుంటాను. మా బాబే కారెక్కు. రా బాబు రా. ఆగు. కొత్త వాళ్ళని కారెక్కించుకుంటే కారు పోయే మనిషి పోయే వెధవ ప్రాణాలు పోతే పోయినాయి. ఆ బెల్ట్ పర్సులో దాచుకున్నవి, ఆ చొక్కా జేబులో దాచుకున్నవి, ఆ కోటు జేబులో దాచుకున్నవి 5 లక్షలు పోతాయి రో. గాడిద. అవునా, అంత డబ్బు పట్టుకుని వెళ్ళడం ప్రమాదమే. సుబ్బులు, మీ నాన్న మాట తప్పడు. నువ్వు ఈ లోపు గబుక్కుని దిగొచ్చాయి, మన ఇద్దరు జాలిగా నడిచెళ్దాం. నోర్మల్ గాడిద. టైం అవుతుంది కలమని. అయితేనే అడ్డ గాడిద. ఏమిటా దబ్బుతున్నావు? డబ్బిచ్చి కదలండి. డబ్బా దేనికి? రిపేర్ కిరాయి. వారిని నేను అప్పుడే అనుకున్నా నువ్వు ఈ పిల్లలు లేపుకొచ్చిన బాబుతో అని. సర్లే, ₹10 చిల్లరుందా? లేదు, ఉన్నా ఇవ్వను. రిపేర్కి 10 రూపాయలు. అమ్మో, బెల్ట్ బిగ్ బ్రదర్, అందులో 25,000 ఉంటాయి. నువ్వు నోరు మీద గాడిద. ఇదిగో 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 అబ్బే, ఇదిగో అబ్బే. చూసారా, 2 నిమిషాల పనికి 10 రూపాయలు సంపాదించారు. అదే నేను చెప్పేది. మా బేదవాడు తలుచుకుని కష్టపడి పనిచేస్తే ఈ లోకంలో డబ్బంతా మాదే.